హలో ఫ్రెండ్స్, నమస్తే ఆల్. మనం మళ్ళీ అరకులోయలో ఉన్నటువంటి కాఫీ తోటలకు వచ్చామన్నమాట. కాఫీ ప్లాంట్స్. సో అరకు అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అరకు కాఫీ కదా. సో మొత్తానికి అయితే కాఫీ ప్లాంట్స్ ఇవి ఎక్కడంటే అక్కడ ఉండవు కాబట్టి చాలా స్పెసిఫిక్, యూనిక్ కాబట్టి అవి చూడాలని చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు మా వాళ్ళు. రోడ్డు వెళ్తూ ఉంటే ఏ చెట్లు కనిపించినా ఇవేనా కాఫీ ప్లాంట్స్, ఇవేనా కాఫీ ప్లాంట్స్ అని అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ అందరూ. సో అతను చెప్పాడనమాట డ్రైవరు, ఇక్కడ కాదు నేను చూపిస్తాను, ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ బాగుంటుంది, అక్కడ ఆపుతాను అని చెప్పాడనమాట. ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటాం. అసలు ఈ ప్లేస్లో అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంటేనే చాలా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. చల్లటి బ్రీజ్, అదంతా రోడ్ పక్కన చాలా బ్యూటిఫుల్గా ఈ హైట్ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లను చూస్తే చాలా సార్లు ఇట్లా కాఫీ ప్లాంట్స్ అంటే అవే అనుకుంటున్నారు, కానీ అవి కాదు, అవి చాలా చిన్నగా పెరిగే మొక్కలు అన్నమాట. సో ఈ అరకు లోయ దాని సేంద్రియ ఆర్గానిక్ కాఫీ తోటలకి చాలా ప్రసిద్ధమైందనమాట. సో మనకి అరకులో ఎక్కడ చూసినా కానీ కాఫీ తోటలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. మన అరకు కాఫీ అనేది విదేశాలలో కూడా చాలా మంచి పేరుందనమాట దీనికి. ఇది వరల్డ్ ఫేమస్ అనమాట అరకు కాఫీ అనేది. సో కాఫీ ప్లాంట్స్ అనేవి ఎక్కడంటే అక్కడ పెరగలేవు, వాటికి వాతావరణం సహకరించదన్నమాట. ఇక్కడ అరకులో ఏంటంటే చాలా చల్లటి ప్రదేశం కదా ఇక్కడ. సో సహజ సిద్ధంగానే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి ఆ కాఫీ తోటలు అనేవి పెరగడానికి అనుకూలించిందనమాట అక్కడ ఉన్న వాతావరణము. సో మనకి ఫస్ట్ టైం 1920లో బ్రిటిష్ వాళ్ళు దీన్ని పరిచయం చేశారనమాట కాఫీ తోటలను. అంటే ఇక్కడ అసలు పెంచొచ్చా, ఇది చాలా బాగుంది కదా, ఇక్కడ వాతావరణం చల్లగా ఉంది, ప్లస్ రెడ్ ల్యాండ్ ఉందంట, కొంచెం ఐరన్ ఓర్ కలిగి ఉంది ల్యాండ్స్లో, అండ్ చల్లటి వాతావరణం విచ్ ఈజ్ ఫేవరబుల్ ఫర్ కాఫీ ప్లాంటేషన్ అని అనుకున్నారనమాట బ్రిటిష్ వాళ్ళు. సో అది కూడా వాళ్ళు ఫస్ట్ ప్రయోగాత్మకంగా కొన్ని వేసి చూశారు వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ దట్ కాఫీ ప్లాంటేషన్ ఆర్ నాట్ అనేది. సో దానికోసమని కొన్ని వాళ్ళు ప్రయోగాలు చేశారనమాట. సో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ చాలా ఎక్స్ప్లోరేషన్ చేశారు. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా మీకు, బొర్రా కేవ్స్లో ఉన్నప్పుడు విలియం జార్జ్ అనే అతను బొర్రా కేవ్స్ని కనిపెట్టాడు ఫస్ట్ టైం అనేసి, ఆయన ఒక జియాలజిస్ట్ అని చెప్పాను. సో ఇక్కడ కూడా అంతే. ఇంకా ఇక్కడ ఏంటంటే ఎన్ఎస్ బ్రోడీ అంట ఆయన పేరు. సో ఫస్ట్ ఈయన 1898లోనే ఈయన కాఫీ ప్లాంటేషన్ అరకుకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అక్కడ నుంచి 1920 వరకు కూడా ఇదంతా ఏమంటారు రీసెర్చ్ అనేది జరుగుతూ ఉండిందనమాట, ఈ వెదర్ దీనికి సూటబులా కాదా అనేది. సో మొత్తానికి 100 ఏళ్ళ చరిత్ర కలిగిందనమాట ఈ అరకు కాఫీ కానీ అరకు ప్లాంటేషన్ కానీ. సో అలా స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు 1000 ఎకరాలు గవర్నమెంటే వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి మరీ ట్రైబ్స్ తోటి దీన్ని సాగు చేపిస్తుంది అనమాట. అక్కడ కొంచెం మంది ట్రైబ్స్తో మాట్లాడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఏంటంటే ఈ కాఫీ తోటలను ఎప్పుడైతే సాగు చేస్తున్నారో అప్పటి నుంచి వాళ్ళకి జీవనోపాధి అనేది దొరికిందనమాట. మనం సో కాఫీ ప్లాంట్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ పెద్ద పెద్దగా పెరిగినాయి కదా ఆ చెట్లు, సిల్వర్ ఓక్ అంటారు అనమాట ఆ చెట్లని. అండ్ దానికి అల్లుకొని ఒక తీగలాగా ఉంది కదా, అది బ్లాక్ పెప్పరు. అవి కాకుండా కింద మీకు షర్బ్స్ అంటారనమాట, అంటే కొంచెం చిన్న మొక్కలు అవి కింద కనిపిస్తున్నాయి కదా, మన నందివర్ధనం చెట్టు అంటాము, తెల్లటి పూలు పూస్తాయి కదా, అలా ఉందన్నమాట ఈ కాఫీ ప్లాంట్స్ అనేవి. చాలా చిన్నవి, అవి గ్రౌండ్ నుంచి కొంచెం హైట్ మాత్రమే పెరుగుతున్నాయి అన్నమాట. సో మీకు కనిపిస్తాయి. అండ్ ఈ బ్లాక్ పెప్పర్ అని చెప్పాను కదా, చూడండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, నల్ల మిరియాలు బ్లాక్ పెప్పర్ అనేది వీళ్ళు ఈ సిల్వర్ ఓక్ అనేది ఏదైతే హైట్ పెరిగిన చెట్టు ఉందో ఆ చెట్టు పాదులో ఈ బ్లాక్ పెప్పర్ పాదులను వేసి ఒక తీగలాగా పెంచుతారనమాట అవి కూడా. సో వాళ్ళు బ్లాక్ పెప్పర్ కూడా వాళ్ళకి సాగు చేస్తూ ఉంటారనమాట ఫార్మింగ్లో. సో అది కూడా ఒక సీజనల్ లాగా అనమాట. సో వీళ్ళు 2-3 క్రాప్స్ ఎట్ ఏ టైం వేస్తున్నట్టు అర్థం అనమాట. సో అది కూడా ఒక మంచి థింగ్ అని చెప్పుకోవాలి ఇక్కడ.
సో సెప్టెంబర్, నవంబర్ ఆ టైంలో వస్తే ఇక్కడ కాఫీ ప్లాంట్స్ యొక్క ఇన్‌ఫ్లోరెసెన్స్ అంటే పూత అనమాట. మనం చెప్పాలంటే ఇదిగో ఇలా ఉంటది. సో వైట్ ఫ్లవర్స్ మీద ఇన్‌ఫ్లోరెసెన్స్ అంటారు దాన్ని. సో వైట్ ఫ్లవర్స్ పూత ఉంటదనమాట. నవంబర్, సెప్టెంబర్ ఆ టైంలో వస్తే కనిపిస్తదది. తర్వాత ఇది సీడ్స్ వచ్చేసి మనకి కొంచెం ఎలా అంటే నేరేడు పళ్ళు ఉంటాయి కదా, నేరేడు పళ్ళు మనం తిన్న తర్వాత లోపల గింజ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఆ నేరేడు పళ్ళు పైన పల్ప్ తీసేస్తే మనకి లోపల సీడ్ ఎలా ఉంటుందో ఈ కాఫీ సీడ్స్ కూడా అలా ఉన్నాయన్నమాట. సో ఆ కాఫీ సీడ్స్ తర్వాత ఎండబెట్టి ప్రాసెస్ చేసిన తర్వాత మనం ఇప్పుడు రెగ్యులర్గా చూసే సీడ్స్ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ వీళ్ళు పర్యాటకులని అట్రాక్ట్ చేయడానికి కొన్ని పెట్టారు. ఈ వుడెన్ బ్రిడ్జ్ కూడా రీసెంట్గానే కట్టారంట ఇక్కడ. సో ఫోటోషూట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి కాబట్టి, మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇవన్నీ పర్యాటకుల్ని అట్రాక్ట్ చేయడానికి పెట్టారనమాట. ఇదొక పిచ్చుక గుడి లాంటిది ఉంది ఇక్కడ, అండ్ వుడెన్ బ్రిడ్జ్ ఉంది. ఈ పిచ్చుక గుడికి అయితే చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ లైన్ నిలబడాలి మనం ఫోటో దిగాలంటే. సో ఎట్ లాస్ట్ మా మేడం వాళ్ళు ఏదో కష్టపడి ఎక్కి దిగేశారు ఇంకా. సో తర్వాత ఈ బ్రిడ్జ్ ఉంది చూడండి, ఈ బ్రిడ్జ్ అయితే చాలా ఫేమస్. ఇంకా మీరు ఎక్కడ ఫోటో షూట్స్ కూడా చేస్తున్నారనమాట. పిల్లలందరూ అక్కడ దాకా నిల్చొని ఉన్నారు లైన్. సో అరకులో ఫార్మింగ్ అనేది, అరకు లోయలో వ్యవసాయం అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది. లైక్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, అరకునామిక్స్ వంటి పద్ధతులను వీటిలో పాటిస్తారని చెప్పాను కదా. సో అవన్నీ ఈ కాఫీ తోటలకు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఈ కాఫీ తోటలను కూడా ఎలాంటి రసాయనాలు లేకుండా మామూలుగా న్యాచురల్గా దొరికే పశువుల పేడ, ఇంకా వేప నూనె, వంట సహజ సిద్ధమైన ఎరువులను మాత్రమే ఉపయోగిస్తారనమాట. అందుకే ఆ పొటెన్సీ అలా ఉంటుంది కాఫీ సీడ్స్కి కూడా. అండ్ మిరియాలు లైక్ బ్లాక్ పెప్పర్ ఇందాక చెప్పాను కదా, అవి కూడా ఈ కాఫీ తోటలలోనే పెంచుతారనమాట. సో ఆ మిరియాలు కూడా చాలా స్పెషల్గా ఉంటాయన్నమాట, ఎక్కువ అంటే పొటెన్సీతో కూడుకున్నాయన్నమాట. ఇంకా రాగులు, మిల్లెట్ లాంటివి కూడా ఇక్కడ పండిస్తారు వీళ్ళు. ఇంకా ఇక్కడ కొండ ప్రాంతాలలో పండే పసుపు కానీ అల్లం కానీ వాటి నాణ్యతకు మరియు ఘాటుకు చాలా ప్రసిద్ధి అన్నమాట. సో అందుకనే ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase